హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. వరంగల్ డాక్టర్ హత్యాయత్నం చేశారు వాళ్ళ భార్య గారు అని అంటే చూసిన వాళ్ళు కొడతారేమో నన్ను, కానీ తప్పదు మరి మనం 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 గౌరవం ఇవ్వాలి కదా. సో ఎందుకు ఆమెకి మంచి డాక్టర్, చూడడానికి ఎంత బాగున్నాడు అతను, అందమైన సుఖవంతమైన సంసారం ఎందుకు పాడు చేసుకుందాం అనుకుందామే? అది ఆవిడకే తెలియాలి. యాక్చువల్గా మొన్న February 20కి ఏం జరిగింది, వరంగల్ నుంచి బట్టుపల్లి వెళ్ళే మార్గంలో ఒక డాక్టర్ని 5-6 మంకీ క్యాప్స్ వేసుకొని వచ్చి బయటికి రా అని చెప్తే ఆయన వచ్చాడు. రాడ్లతో కొట్టి చచ్చాడేమో అనుకొని వెళ్ళిపోయాడు. స్థానికులు తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ప్రాణాలతో ఉన్నాడా లేదా అప్పుడు మనకు తెలియదు. దేవుడి దయ వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, కొద్దో గొప్ప కోలుకుంటున్నాడు. కానీ విషయం ఏంటంటే దీంట్లో క్లైమాక్స్లో అసలు చేసింది వాళ్ళ ఆవిడన్న విషయం ఇంకా ఆడికి తెలియదు. ఇప్పటికీ తెలీదా? చెప్పకపోతే బాగుండదు. బెటర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, మనందరికీ అర్థమైంది, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచం అంతా అర్థమైంది. బాగా కోలుకున్న తర్వాత చెప్పాలి. ఎందుకమ్మా అప్పుడైనా అవసరమే ఉంది, వద్దు అంటే మరి అలా ఆవిడ పక్కన ఉంటది కదా, ఇంకోలాగా మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తే పోలీసులు తీసుకెళ్లారులే, మళ్ళీ ఆ ప్రయత్నం జరగదు. అప్పుడు తెలిసిపోద్ది కదా మా ఆవిడ ఎక్కడుందని అడగదు. తెలుస్తుంది, బట్ ఏమో దేవుడి దగ్గర ఇప్పటివరకైతే తెలియలా. సంతోషం. ఎలా జరిగింది ఏంటి అసలు వీళ్ళ కథ ఏంటి అంటే, వీళ్ళిద్దరికి పెళ్ళయి 8 ఏళ్ళు అయింది. లవ్ మ్యారేజ్. అమ్మాయి పేరు ఫ్లోరా మరియా, ఇతను ఎప్పుడో పెళ్ళయింది. తను కూడా ఎడ్యుకేటెడే. స్థానికంగా రంగసాయిపేటకి చెందిన ఒక కాలేజ్లో లెక్చరర్. తను లెక్చరర్, మంచిగా చదువుకున్న అమ్మాయి. అవును, ఇతను మంచి డాక్టర్. డాక్టర్స్ ఏంటి ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక హాస్పిటల్స్లో పనిచేస్తే ఇళ్లలో సొంత క్లినిక్స్ పెట్టుకుంటారు. అండ్ ఈ సొంత క్లినిక్ బాగా క్లిక్ అయింది అనుకో, అప్పుడు అక్కడ ఉద్యోగం మానేసి దీన్ని డెవలప్ చేసుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొంచెం పెద్ద సైజు క్లినిక్ పెట్టుకుంటారు. అలా డెవలప్ అయ్యే డాక్టర్స్ ఉన్నారు. బట్ ఫస్ట్ ఒక హాస్పిటల్లో అయితే పనిచేసి పేరు తెచ్చుకోవాలి, పేరున్న హాస్పిటల్. అలా అయినా ఒక పేరున్న హాస్పిటల్లో పనిచేసే టైంలో ఈవిడ కూడా లెక్చరరే. హాఫ్ డే స్కూల్స్ కాలేజ్ ఈవిడికి, లెక్చరర్ కదా. మిగతా టైంలో టైంపాస్కి ఏం చేయాలో అర్థం కాక 4-4:30 టైంలో జిమ్ జాయిన్ అయింది స్థానికంగా. ఆ జిమ్లో మేడం మీకు ఒక పర్సనల్ ట్రైనర్ని పెడతాము, ఇంకో 7,000 ఎక్స్ట్రా కట్టండి అంటే ఆవిడ కట్టి ఆ పర్సనల్ ట్రైనర్ పేరు శామ్యూల్, అతన్ని పరిచయం చేసుకుంది. ఇంకా ఈ రోజు 4 అయిందా జిమ్కి వెళ్ళేది, చక్కగా కసరత్తులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేది. ఏదో రకంగా వెయిట్ మిషన్ చెక్ చేసుకునేది, కేజీ తగ్గానా, 1 కిలో తగ్గానా, బాగా అదేంటిది రాటుదేలేనా అని. ఇలా హస్బెండ్ కూడా మురిసిపోయేవాడు, పోనీలే ఏదో చేస్తుంది అని. ఆయనకేమో 2 జాబులు కదా, హాస్పిటల్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇవిడకి హాఫ్ డేనే. తర్వాత ఈయన ఏం చేశాడు, మన కాజీపేటలో ఒక క్లినిక్ పెట్టుకుందామని చెప్పి అటు షిఫ్ట్ అయ్యారు. అక్కడికి కొంచెం అక్కడక్కడే షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట నుంచి కుక్కడపల్లి షిఫ్ట్ అయ్యారు అనుకో, షిఫ్ట్ అయిపోయారు. దగ్గరే, కానీ విచిత్రం చెప్తా విను. నువ్వు అమీర్పేటలో ఉన్నప్పుడు అంటే అమీర్పేట జిమ్కి వెళ్ళావు పద్ధతిగా, నువ్వు కుక్కడపల్లి వెళ్ళినా కూడా అమీర్పేటకు వచ్చే జిమ్కి వెళ్ళడం ఎందుకు? ఎంత అలవాటు అయితే మాత్రం ఆలోచించాలి. సో ఇక్కడ ఇతనికి క్లినిక్, ఆవిడ ఏం చేసేది, ఓ టైంకి మళ్ళీ బండి వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కసరత్తులు చేసుకొని మళ్ళీ వచ్చేది. ఎందుకు ఇక్కడ ఉంది, అది అలవాటు అయిపోయింది, అక్కడ ఫ్రెండ్స్ అలవాటు అయిపోయారు బాగా. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని అవునులే రీజనబులే. మనకి ఎక్కడైనా సరే సడన్గా అపార్ట్మెంట్ మారినా, ఇల్లు మారినా, ఆ వాతావరణం అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కదా. ఈవెన్ పిల్లలైనా సరే, ఇప్పుడు హాస్టల్ పిల్లలు, నువ్వు నారాయణగూడలో ఉన్నావు అనుకో, అక్కడ ఒక స్టడీ సర్కిల్ అలవాటు అయింది. నేను మళ్ళీ తీసుకొచ్చి నిన్ను కుక్కడపల్లిలోనో దిల్సుఖ్నగర్లో వేసినా ఈ స్టడీ సర్కిల్కే వెళ్తావు, వాళ్ళతో కలిసి చదువుకోవడం అలవాటు. అలా పాజిటివ్గానే తీసుకుందాం, తప్పే ఉంది ప్రజెంట్ అయితే. అలా ఈవిడ అదే జిమ్కి వెళ్ళి వచ్చేది. కొన్నాళ్ళకి ఏమైందో తెలియదు. యాక్చువల్గా ఇతనితో ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొనే ఉంది. ఈవిడకి ఇతనితోనే కాదు, ఏ కాలేజీలో అయితే లెక్చరర్లో పనిచేసిందో ఆ స్టూడెంట్స్తో కూడా ఈవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్తో, పిల్లలతో. నెక్స్ట్ అలాగే ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్ని కూడా వదిలేది కాదని చెప్పి ఇంకొక వార్త. ఈవిడ ఆ టైప్ మనిషి. ఇలాంటి ఆవిడ మన జొమాటో వదిలేదు కాదంటే వాళ్ళు మరి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది, కోఆపరేట్ చేసే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరుగా, తెలియదు, చెప్పలేము. ఇలా ఈవిడ ఏమో కొన్నాళ్ళు అయితే సాగింది. 8 ఇయర్స్ అంటే దాదాపుగా ఇతనితో
జిమ్ అతనితో ఎఫ్ఐఆర్లో ఉండి ఒక 4 years పైనే మోస్ట్లీ. అట్లా చెప్పి వాళ్ళిద్దరం కలిసి బతుకుదాం ఇతను వద్దు అనుకున్నారట. చంపడానికి స్కెచ్ చేసింది. ఏం చేసింది, ఫస్ట్ కారులో ఉన్న వైర్లన్నీ కత్తిరించింది. రోడ్డు మీదే పోవాలని ఒక యాక్సిడెంట్ చిత్రీకరిద్దాం అనుకుంది. అతనికి ఏంటో కొంచెం తేడా అనిపించి కారుని అటో ఇటో పక్కకు ఆపేశాడు. కొంచెం చాకచక్యంగా బాగా నడిపేవాడేమో, ఏమో ఓ రకంగా ఆపాడు. అన్నీ చూసి ఇదేదో ఉద్దేశపూర్వకంగా ఎవరో చేశారు అని తెలిసింది. కంప్లైంట్ ఇస్తారు ఎవరైనా సరే. కంప్లైంట్ ఇవ్వకముందే ఈలోపు వెంటనే ప్లాన్ బి అమలుపరిచింది. ఇన్ కేసు ఒకవేళ యాక్సిడెంట్లో పోకపోతే, పోనీ ఏదైనా గుద్దుకొని సగం సగం ప్రాణాలతో మిగిలినా మీరేం చేస్తారంటే వెంటనే వెళ్ళి తలబగల కొట్టి చంపేయండి, అది కూడా యాక్సిడెంటే అనుకుంటారు అనే ప్లాన్ వేసింది. కానీ ఇక్కడ యాక్సిడెంట్ జరగల, కానీ వాడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ప్లాన్ బి అమలు పరిచారు అర్జెంటుగా, లేకపోతే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే అందరూ బయటకు వస్తారు. వీళ్ళు ఏం చేశారు, 6 ఆయన కారుని అడ్డుకుని ఇట్లరా బయటికి ఏం చూస్తున్నావు, లేదండి నా కారు వైర్లు అవి ఇవి పెళ్ళమని ఒకటి వేశారు నెత్తి మీద. అతను అరుస్తూ ఉంటే ఇంకొకరు ఇద్దరు అలా బయటికి లాగి ఇష్టం ఉన్నట్టు ఇనుపరాడ్లతో కొడితే పాపం రక్తంలో అతను అక్కడే పడున్నాడు. వీళ్ళు చనిపోయారేమో అనుకుని పారిపోయాడు. డాక్టరు అవలంబించిన ఒక తెలివైన విషయం చెప్తా, తను చనిపోయినట్టు నటించాడు వీళ్ళు వెళ్ళిపోతారని. అవునా, డాక్టర్ అంటే ఆ మాత్రం కాస్త సెన్స్ ఉండాలి. సెన్స్ ఉంటుంది. ఎక్కడో అక్కడ కొడుతుంటే అమ్మో వద్దు, నేను కదిలితే ఇంకా కొడతారు వీళ్ళు, కదలొద్దు అని అలాగే పడున్నాడు. చనిపోయాడేమో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పటికే స్థానికులు వస్తున్నారు, ఎవడరా మీరు ఏం చేస్తున్నారని. వెళ్ళిపోయారు. చచ్చిపోయాడనే అనుకున్నారు మోస్ట్లీ. స్థానికులు పట్టుకున్న తర్వాత కొన ఊపిరితో ఉన్న అతన్ని హాస్పిటల్కి చేరిస్తే పాపం తప్పే ఉంది, అందుకే దేవుడు బతికించాడు అనుకో. కానీ చాలా మంచి డాక్టర్ అంట అతను. అండ్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే స్థానికంగా అతనికి సొంత క్లినిక్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఏ హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యాడో, మొన్న కూడా ఒక డాక్టర్ అమ్మాయి గురించి బాగా మాట్లాడుకున్నాము, ఏది మన లిరీ ల్యాడ్ లాగా దూకిన ఆవిడ. తనకు కూడా నోటి మాటతో బాగా వైద్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారన్నాను. ఈ అబ్బాయి కూడా అంతే, పలకరింపు బాగుండేది అని విన్నా. పలకరింపు బాగున్నప్పుడు సొంతంగా పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు కొంతమందికి చదువు ఉంటుంది కానీ పలకరింపు ఏదో అంత ఉండదు, అంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేయలేరు. పేషెంట్లతో వచ్చామా, మంది ఇచ్చామా, సూదేసామా పో అట్లా ఉంటుంది. బాగా మాట్లాడే వాళ్ళ ఏంటికి వాళ్ళకి రిసెప్షనిస్ట్లు అవసరం లేదు, అంతే కదా, వీళ్ళే దగ్గర పిలుచుకుంటారు. సో ఇతను ఓన్గా క్లినిక్ పెట్టుకున్నాడు. మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. సాధారణ చిన్నపిల్లల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళరు, ఫ్రెండ్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఇతను ఆ టైప్ డాక్టర్. సో గుడ్, ఈ బేస్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ కొట్టారో, మైండ్ ఉందో చెడిందో తెలియదు. త్వరగా కోలుకోవాలనే కోరుకుందాం. అండ్ ఇప్పుడున్న విషయం ఏంటంటే, నా కూతురు ఇలాంటిదా, అల్లుడిని ఇలా చేసిందా, మా కోడలు ఇలాంటిదా, నా కొడుకుని ఇలా చేసిందా, ఈవిడ ఇలాంటిదా, వాళ్ళ హస్బెండ్ అలా చేసిందా అని మొత్తం సమాజం అంతా తెలుసు. ఆ డాక్టర్కి ఇంకా తెలియదు. తెలియపోతేనే బాగుండు, బెటర్. బట్ తెలుస్తుంది, ఇంకేం చేస్తాం. తను ఎక్కడ కొట్టారు, తల మీదే ఇష్టం ఉన్నట్టు కొడితే అది ఉండదు. బెటర్ తన అదృష్టం. మైండ్ బాగా పనిచేయగలిగితే జరిగింది ఆయన చెప్పగలిగితే. అంటే కొట్టేవాళ్ళు కొట్టేటప్పుడు ఏదో మాట్లాడతారు కదా, సైలెంట్గా అయితే కొట్టరు. మళ్ళీ 10 మందికి వైద్యం చేయాలి కదా, అదే మంచిగా కోలుకోవాలని కోరుకోవాలబ్బా. అంతే. థ్యాంక్ యూ సో మచ్.